చూడండి. కూలర్ బాగుంది కదా! దీని వెనక ఎంత కష్టం ఉందో కూడా చూడండి. ఇక్కడ చూడండి మా బాబు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో కదా! వీడు చేసిన అల్లరి చూపిస్తారండి ఇప్పుడు కూలర్‌తో. చూడండి లోపల ఎన్ని వేయాలో అన్నీ వేసేసాడు. అప్పటికి మేము కూలరు వాడడం ఆపేసాం కాబట్టి సరిపోయింది. చూడండి ఎన్ని వేసున్నాడో. ఎన్ని స్టిక్స్ తీసుకొచ్చి వేశాడో. అక్కడికి బర్త్‌డే కేక్ పైన పెట్టుకున్న అలా క్యాండిల్ కూడా తీసుకొచ్చి వేశాడు. అలాగే పెన్సిల్లంట, పెన్స్ ఇంకా ఏంటేంటివో బాటిల్ క్యాప్స్, కడ్డీ మంచాలకుంటాయి గదా! కింద క్యాప్స్, ఆ క్యాప్స్ కూడా తెచ్చి వేసేసాడు. ఒక జెర్రీ, ఇంకా వీడు ఆడుకునేటివి, ఒక దువ్వెన, ఇంకా స్పూన్స్, ఒక కవర్ కూడా వేశాడు. ఆఖరికి అరటి తొక్కను కూడా వదలలేదనమాట వాడు. చూస్తున్నారు కదా! తీస్తుంటే వస్తున్నాయి. ఇది చూడండి ఇది వీడిదే. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ తీసుకొచ్చి వేసేసాడు. నాకు ఎప్పటినుంచో డౌట్ ఉంది. వీడు ఎన్ని వేశాడో అనుకుంటున్నా. చూడండి దూల తీరిపోయింది. ఇవంతా క్లీన్ చేసేసరికి ఆ లోపల ఉప్పంతా ఉంది కదా! ఉప్పంటే ఉప్పు కాదు వాటర్‌దనమాట. అదంతా అలా అయిపోయింది. ఇప్పుడు చూపించిన పెన్సిల్ కోసం అయితే నేను మొత్తం వెతుక్కున్నాను. కానీ దీంట్లో వేసేసున్నాడు. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడంటే వద్దు, వద్దు అని నేను ఎంత చెప్తున్నా కూడా వినకుండా వచ్చి క్లీన్ చేశాడు. అదే చిట్టి చిట్టి చేతులతో చిట్టి చిట్టి పనులైతే హెల్ప్ చేశాడు. కానీ బాగా అలసిపోయాడు సాయంత్రానికి. ఎంత హెల్ప్ చేశాడంటే మా చిన్ని బంగారము ఇంతలా హెల్ప్ చేస్తాడనైతే అస్సలు అనుకోలేదు. నేనైతే హెల్ప్ చేయమని అడగలేదు. మనం చేస్తుంటే పిల్లలు కూడా వచ్చి మనతో పాటు చేస్తారు కదా! అలాగే వీడి ఆతృత, తొందర, క్యూరియాసిటీతో చూడండి నేను ఏం చేస్తే వాడు కూడా అదే చేశాడనమాట ఆ రోజు. నేను ఎక్కడ ఎలా ఆపరేట్ చేస్తా ఉంటే వాడు కూడా అలానే చేశాడు. ఇంకా చూడండి నేను లోపల ఈ స్క్రబ్బర్ ఏసి తీస్తుంటే వాడు కూడా అలానే